టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ మీద చాలా కేసెస్ ఫైల్ అవుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద కూడా కేసెస్ ఫైల్ అవుతున్నాయి. సో రీసెంట్గా అంటే గడిచిన 2 రోజుల్లో మరో కేసు ఫైల్ అయింది. అది ఉమెన్స్ హారిజాంటల్ రిజర్వేషన్ మీద. సో మనం ఒకసారి టోటల్ డీటెయిల్స్ చూద్దాం. మరి ఈ రిజర్వేషన్ మీద ఎందుకు కేసు ఫైల్ చేశారు, అంటే రిజర్వేషన్ ప్రాపర్గా ఇవ్వడం లేదా, లేకపోతే మరి ఏమైనా సమస్యనా అన్నది మనం చూద్దాం. పిటిషనర్ ఏమడిగారో ఒకసారి చూద్దాం. సో మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఓపెన్ యాక్సెస్ డేటా, హైకోర్టు వెబ్సైట్లో ఉన్న డేటాను పట్టుకొని మనం చేస్తున్నాం వీడియో. సో పిటిషనర్ కానీ, పిటిషనర్ తరపున అడ్వకేట్స్ కానీ, రెస్పాండెంట్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ కానీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఉన్నా కానీ మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దానికి తగు మార్పులు చేర్పులు చేయవచ్చు. సో ఇక టాపిక్లోకి వెళ్తే, ఉమెన్స్ రిజర్వేషన్ గురించి పిటిషనర్ ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం. కేసులో ఒకసారి మీరు ఇక్కడ కేసు చూడవచ్చు. డీటెయిల్స్ మనకి రిట్ పిటిషన్ నెంబర్ కూడా ఇక్కడ కనబడుతుంది. WP 2414442024 అని రిట్ పిటిషన్ ఉంది. అదేవిధంగా మనకి లిస్టింగ్ డేట్ వచ్చేసి 17/10/2024, అంటే అక్టోబర్ 17th రోజున ఇది హియరింగ్ రాబోతుంది. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అయ్యే ప్రేయర్లో మీరు చూడొచ్చు, వీళ్ళు అడిగే నోటిఫికేషన్స్ ఏదేదంటే AEE నోటిఫికేషన్ 12/2022 అండ్ 3/09/22. అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి గ్రూప్ 1 సర్వీస్ నోటిఫికేషన్ 02/2024 డేట్ 19/02/2024 అండ్ TPBO నోటిఫికేషన్ నెంబర్ 14/2022 డేట్ 07/09/22. until implementation of that women horizontal reservation is corrected. సో వీళ్ళు ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, రిజర్వేషన్ని ప్రాపర్గా ఫాలో కావడం లేదని వీళ్ళు కేసు ఫైల్ చేసినట్టుగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్ కొద్దిగా అటు ఉండొచ్చు. సో మ్యాక్సిమం అయితే వీళ్ళు క్లియర్గా వీళ్ళు అదే అడుగుతున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ రిజర్వేషన్ మీద చాలా కేసెస్ ఫైల్ అయితే ఫైనల్గా హారిజాంటల్ రిజర్వేషన్కి మారినట్టు మనకి చాలా ఆర్డర్స్ అయితే వచ్చాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని TGPSC హారిజాంటల్ రిజర్వేషన్ అయితే ఇచ్చింది నోటిఫికేషన్లో. సో ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఉమెన్స్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే 33.5 ఉందో దాన్ని కూడా ప్రాపర్గా వీళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చినట్టుగా ఫాలో అవుతలేరు. కొన్ని నోటిఫికేషన్లో తక్కువ మంది తీసుకుంటున్నారు, మరికొన్ని నోటిఫికేషన్స్లలో ఇంకా తక్కువ తీసుకుంటున్నారు. సో అల్టిమేట్గా ఇది ప్రాపర్గా ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళు కేసు వేసినట్టుగా మనకి అర్థమవుతుంది. ఒకసారి వాళ్ళు డీటెయిల్ డిస్క్రిప్షన్లో కూడా చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, వాళ్ళు ప్రేయర్లో క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ జియో నెంబర్ 3 కూడా ఇచ్చారు, 33.33%. అండ్ గతంలో జరిగిన కోర్టు కేసు నెంబర్స్ కూడా ఇచ్చారు, రిట్ పిటిషన్ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు. సో ఓవరాల్గా వీళ్ళు 33% గురించే మాట్లాడుతున్నట్టు ఇక్కడ మనకి ఉంది. సో చాలా పెద్ద డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో ఎవరికైనా ఈ డిస్క్రిప్షన్ క్లియర్గా మీరు ఇంకా అర్థం చేసుకోవాలనుకుంటే ఇది మనకి ఓపెన్ యాక్సెస్ డేటా అవైలబుల్ ఉంది, గౌరవ హైకోర్టు సైట్లో అందుబాటులో ఉంది. ఎవరైనా మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. సో మాకు అర్థమైనంతవరకు అయితే బేసిక్గా ఇది 33% ఫాలో కావడం లేదని చెప్పేసి ఫాలో చేయమని వీళ్ళు పిటిషన్ చేసినట్టు కనబడుతుంది. సబ్జెక్ట్ టు కరెక్షన్. మీకు ఎవరికైనా ఇంకా క్లారిటీ కావాలంటే మీరు చూడొచ్చు. మ్యాక్సిమం దాని మీదనే వీళ్ళు కేసు ఫైల్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ మీద కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. అందులో మరొక కేసు వచ్చి యాడ్ అయింది. మరి చూడాలి ఈ కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుందన్నది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు.
సో మరొక అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు